మొటిమలనేవి టీనేజ్ పిల్లల సమస్య అనుకుంటాం. కానీ 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారిలోనూ ఇవాళ మొటిమల బెడద ఉంటోంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్, కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల్లో మొటిమలనేవి ఒక తీవ్రమైన సమస్యగా మారుతున్నాయి. ఆఫీస్ ఉద్యోగాల్లో కనిపించే ఈ తరహా మొటిమల్ని కార్పొరేట్ యాక్నే అని పిలుస్తున్నారు. ఆఫీస్ పనుల్లో డెడ్ లైన్స్, విపరీతమైన ఒత్తిడి, నిద్రలేమి, అతిగా కాఫీలు, టీలు తాగడం, కంప్యూటర్, ల్యాప్టాప్ తెరల నుంచి వచ్చే బ్లూ లైట్, ఏసీ నుంచి వచ్చే చల్లదనం వల్ల చర్మం పొడిబారిపోవడం, సీబం ఎక్కువగా ఉత్పత్తి కావడం ఇవన్నీ మొటిమల్ని తెచ్చిపెడతాయంటారు నిపుణులు. కార్పొరేట్ యాక్నే గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మొటిమలనేవి కేవలం హార్మోన్ల మార్పుల వల్ల టీనేజర్లలోనే వస్తాయని మనం అనుకుంటాం. కానీ మారిన జీవనశైలి కారణంగా కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులు, రాత్రింబగలు షిఫ్ట్లలో పనిచేసే యువతలో ఈ సమస్య విపరీతంగా పెరుగుతోంది. కార్పొరేట్ లైఫ్లో డెడ్ లైన్లు, టార్గెట్లు ఇచ్చే మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది చర్మంలోని తైల గ్రంథులను ప్రేరేపించి అధికంగా సెబం అంటే జిడ్డు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనికి తోడు ఆఫీసుల్లో రోజంతా సెంట్రలైజ్డ్ ఏసీలో కూర్చోవడం వల్ల గాలిలోని తేమ తగ్గిపోయి చర్మం పొడిగా మారుతుంది. దాంతో చర్మం తనను తాను రక్షించుకోవడానికి మరింత జిడ్డును ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా రోమరంధ్రాలు పూడుకుపోయి మొటిమలొస్తాయి. అలాగే ల్యాప్టాప్లు, మొబైల్ స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ చర్మ కణాలను దెబ్బతీస్తుంది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, నైట్ షిఫ్ట్ల వల్ల నిద్రవేళలు మారడం, కెఫెన్ ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్ తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని ముఖంపై మొటిమలు పెరుగుతాయి. ఈ కార్పొరేట్ యాక్నే సాధారణ మొటిమల్లా కాకుండా గడ్డం, దవడభాగం, బుగ్గలపై ఎక్కువగా వస్తుంటాయి. ఇవి పరిమాణంలో పెద్దవిగా, లోపల గట్టిగా ఉండి తీవ్రమైన నొప్పితో కూడి ఉంటాయి. ఇవి తగ్గినప్పటికీ ముఖంపై శాశ్వతమైన మచ్చలు లేదా గుంతలను మిగులుస్తాయి. ఈ సమస్య నుండి బయటపడాలంటే ఏసీ రూంలో ఉన్నప్పుడు దాహం వేయకపోయినా రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగుతుండాలి. ఆఫీస్కు వెళ్లే ముందు, వచ్చిన తర్వాత మైల్డ్ ఫేస్ వాష్తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఏసీ వల్ల చర్మం పొడిబారకుండా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ను వాడాలి. ఇండోర్ బ్లూ లైట్ నుండి రక్షణ కోసం ఆఫీస్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ లోషన్ రాయడం మరవకూడదు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు కనీసం 20 నిమిషాల పాటు యోగా, ధ్యానం లేదా వాకింగ్ చేయాలి. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మానికి సహజమైన మెరుపునిస్తుంది. ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ చక్కెర, వేపుళ్లు, ఫాస్ట్ ఫుడ్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కార్పొరేట్ యాక్నే అనేది కేవలం చర్మానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అది మీ అంతర్గత ఒత్తిడికి ఒక సంకేతం. కాబట్టి ఉద్యోగంతో పాటు మీ ఆరోగ్యానికి కూడా సమయం కేటాయించండి. సమస్య తీవ్రంగా ఉంటే చర్మ నిపుణులను సంప్రదించడం ఉత్తమం.